ఒకసారి ధర్మరాజు కృష్ణునితో ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి, దాన్ని పాటించే పద్ధతిని, దాని ఫలితాన్ని నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దానికి ప్రత్యుత్తరముగా పలుకుతూ, ఆ ఏకాదశి పేరు పాప విమోచని ఏకాదశి. దాని మహిమను ఇప్పుడు విను. అతి పురాతన కాలంలో ఈ ఏకాదశి మహిమను లోమశముని మాంధాతకు వివరించాడు. ఈ ఏకాదశి ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వస్తుంది. దేవతల కోశాధిపతి అయిన కుబేరునికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది. దాని పేరు చైత్రరథం. నిత్య వసంత ఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గంధర్వులు, కిన్నరులు వంటి వారు అక్కడ క్రీడించేవారు. ఇంద్రాది దేవతలు కూడా అక్కడకు వచ్చి విహరించేవారు. అదే వనంలో మేధావి అనే శివభక్తుడు తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకసారి అప్సరసలు ఆయన నిష్టను భంగపరచడానికి ప్రయత్నించారు. వారిలో మంజుఘోష అనే అప్సరస ముని మనస్సును హరించడానికి ఒక పన్నాగం పన్నింది. ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకుని తీయని గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేయసాగింది. శరీరానికి చందనాన్ని అలదుకొని మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తీయగా పాడుతున్న మంజుఘోషను చూసి శివవైరి అయిన మన్మధుడు కూడా మునిని జయించడానికి యత్నించాడు. పూర్వం ఒకసారి శివుడు మన్మధుని కాల్చి భస్మం చేశాడు. పూర్వశత్రుత్వాన్ని గుర్తు చేసుకునినవాడై మన్మధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శివభక్తుడైన ముని మనస్సులో ప్రవేశించాడు. తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి చ్యవన ఋషి ఆశ్రమంలో వసిస్తున్న మేధావి ఋషి అప్పుడు రెండవ మన్మథునిగా గోచరించాడు. అప్పుడు మంజుఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడా కామపీడితుడై తన దైవాన్ని మరిచాడు. ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనితా సాంగత్యంలో మునిగిపోయాడు. అనేక సంవత్సరాలు గడిచాయి. ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి ఆజ్ఞను కోరింది. అప్పుడు మేధావి ఆమెతో, రమణి, నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వెళ్ళిపో అని అన్నాడు. మునికి భయపడిన మంజుఘోష సరేనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ రకంగా ఆ అప్సరస 57 సంవత్సరాల 9 నెలల 3 రోజులు మునితో గడిపినప్పటికీ అదంతా కేవలం ఒక రాత్రిలో సగభాగం వలనే తోచసాగింది. తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి ఆజ్ఞను కోరింది. కానీ ఈసారి ముని ఆమెతో, రమణి, నా మాటలు విను. ఇది కేవలం ప్రాతః సమయం. నేను ప్రాతకాల విధులు పూర్తి చేసేంత వరకు ఇక్కడే ఉండు అని అన్నాడు. అప్పుడు అప్సరస నవ్వి, మహర్షి, మీ ప్రాతకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సాంగత్యంలో మీరు అనేక సంవత్సరాలు గడిపారు. ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి అని అన్నది. ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది. అప్పుడు ఆ ఋషి, సుందరి, 57 ఏళ్ల విలువైన కాలాన్ని నేను వృధా చేశాను. నీవే నా సమస్తాన్ని, తపస్సును నాశనం చేశావు అని అంటూనే ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి. దేహం కోపంతో కంపించింది. అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ, నీవు మంత్రకత్తె, పిశాచిలాగా ప్రవర్తించావు కాబట్టి పిశాచిలాగా మారిపో అని అన్నాడు. మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో, ఓ బ్రాహ్మణోత్తమ, దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో. నేను నీకు అనేక సంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని, నా మీద దయ చూపించు అని అన్నది. ఆమె మాటలను వినిన మేధావి అప్పుడు ఆమెతో, నేనేం చేసేది? నీవు నా తపస్సంపదను కొల్లగొట్టావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి చెబుతాను. ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి. అది సకల పాపహరం.
నీవు ఆ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ పిశాచ జీవనం పోతుంది అని పలికాడు. తరువాత మేధావి తన తండ్రి చ్యవన ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. పతితుడైన తన పుత్రిని చూసి చ్యవన ఋషి అతి దుఃఖితుడై, అయ్యో, నీవెంత పని చేశావు? సాధారణమైన వనితకు ఆకర్షితుడవై తపస్సంపదను నష్టపరచడం నీకు తగనే తగదు అని అన్నాడు. అప్పుడు మేధావి పలుకుతూ, తండ్రి, దురదృష్టవశాత్తు నేను అప్సరస సాంగత్యంలో మహాపాపానికి ఒడిగట్టాను. కాబట్టి నాకు పాప పరిహారాన్ని తెలియజేయండి అని అర్థించాడు. కుమారుడి దీనాలాపన వినిన చ్యవన ఋషి అప్పుడు మార్గోపదేశం చేస్తూ, పాపమోచిని ఏకాదశి వ్రతపాలన వలన సమస్త పాపాలు నశిస్తాయి. కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు అని అన్నాడు. తండ్రి మాటలను వినిన మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశి వ్రతపాలనకు సిద్ధపడ్డాడు. తరువాత ఆ ఏకాదశి వ్రత విధానం వలన మేధావి పాపాలన్నీ నశించిపోయాయి. అతడు కూడా పరమ భాగ్యవంతుడు అయ్యాడు. మంజుఘోష కూడా పాపమోచని ఏకాదశి పాలన ద్వారా పిశాచ రూపం నుండి బయటపడి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది. మాంధాతకు ఈ కథను వివరించిన లోమసముని చివరిగా పలుకుతూ, రాజా, ఈ పాపమోచని ఏకాదశి వ్రతపాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని చదవడం వలన, వినడం వలన సహస్ర గోదాన ఫలం లభిస్తుంది. ఈ వ్రతపాలన ద్వారా బ్రహ్మహత్యా పాతకం, భ్రూణహత్యా పాతకం, మదిరాపాన పాతకం, గురుపత్ని సంగమ పాతకం వంటి సకల పాపాలు సమూలంగా నశిస్తాయి.